ఓం గం గణాధిపతయే నమః. ఓం గం గణాధిపతయే నమః. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. ఈరోజు మరొక వ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే ఇంకా పెళ్ళి ఫిక్స్ అయింది, అంత పెయింటింగ్ వేయించాం. కొత్త ఇంట్లో గణపతి పూజ, హోమము, సత్యనారాయణ స్వామి వ్రతం ఈ 3 చేసేస్తున్నాము. ఈరోజు మధ్యలో పోర్షన్ రెనోవేషన్ చేయించామని చెప్పాను కదా, ఫస్ట్ ఫ్లోర్ అక్కడ అనమాట. ఇంకా అందరం రెడీ అయ్యి పూజకి అయితే కూర్చున్నాము. స్టార్ట్ అవ్వబోతుంది ఇంకాసేపట్లో పూజ, హోమం, గణపతి పూజ, సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను, మీరు కూడా చూసేయండి. అండ్ పంతులు గారిని చాలా వ్లాగ్లలో చూపించాను కదా, వరలక్ష్మి వ్రతంకి, సత్యనారాయణ స్వామి వ్రతంకి, ఇంకా షోరూమ్స్లలో పూజలకి వస్తారు ఆ పంతులు గారే. ఇంకా మాకు బాగా నమ్మకం అనమాట. ఎప్పుడు మా దగ్గరికి ఏ పూజలైనా ఆ పంతులు గారే వస్తారు. చాలా సాటిస్ఫైగా అనిపిస్తుంది అనమాట ఏ పూజ చేసినా. సో ఆ పంతులు గారే వచ్చారు. ఇంకా అన్ని రెడీ అయిపోతున్నాయి. కాసేపట్లో పూజ కూడా స్టార్ట్ అయిపోతుంది. పంపిస్తాను. వాడు ఫోన్ చెప్తాడు, వాడు ఫోన్ చెప్పగా నేను పంపించేస్తాను. అందుకే అన్న పంపిస్తాను నేను. వాడు ఫోన్ చెప్తాడు మా దోస్తులు. ఏడున్నా ఏ షాప్లో ఇప్పుడు అండ్ ఇలా రెడీ అయ్యాను నేను. పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ వ్లాగ్, ఈ వీడియో అయితే కంప్లీట్గా న్యాచురల్గానే పెడతాను, అంటే వాయిస్ ఇవ్వకుండా. ఇంకా మంత్రాలు చదువుతూ ఉన్నారు కదా, అలా పెట్టేస్తాను. నమోదకం సదా విముక్తి సాధకం కళాధరావసంసకం లీలం సదా విముక్తి సాధకం కళాధరావసంసకం లీలాశిరోగరక్షకం అనాయకైకనాయకం వినాశితే పరేత్యకం సదాశుభాశునాశకం నమామి తం వినాయకం నవేదరాదివేదరం నమోదితార్గభాస్వరం నమత్సురారినిర్జలం నతాదికాపదుర్ధరం సుతరైత్యగుంజరం సరితరోదరం పరంపరే భగత్రవక్షరం అనురాగరం క్షమాగరం ముదాగరం యశస్కరం నమస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరారం అమానుజానము వదిష్యం వినాశురాకాదో అవస్థానాదో అవోత్తరాకాదో అవదక్షిణాకాదో అవచోర్ధ్వాకాదో అవస్వం జిన్మయః ప్రమాదండమయస్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాదేవోసి యా పలేర్యా పరావిశ్వాయ చ విష్ణు బృహస్పతిర్దదాస్తానం చంద్రగుణసః అభిషేకంతో పూజ అయితే కంప్లీట్ అయ్యింది. ఎక్కువ అయితే షూట్ చేయలేదు, షూట్ చేసిన ఎడిటింగ్లో చాలా తీసేసాను. ఇప్పుడు వచ్చేసి హోమం జరుగుతుంది. గణపతి పూజ అయిపోయింది, ఇప్పుడు హోమము. విప్రదక్షిణహస్తైస్తు శక్తిమన్నం శుచం శివం తోమరంజమామయ అన్నపాత్రం ధారయన్ నాశారూఢం యదాబద్ధం గౌరవర్ణం మహోదం గుమ్రస్వజం ముగాస్పృష్టది విశ్వతోముఖాగ్నే ద్రవ్యమభిగార్య
ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदाः श्रवन्नोतिभिस्सिद्धसादनं स्वाहा ओम गणानां त्वागणपतिं भवामहे कविं कवीनामुपश्रवस्तुं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदाः श्रवन्नोतिभिस्सिद्धं सूर्यग्रहाय स्वाहा हस्तेन रजसा वर्तमानो निवेशनं वृतं वृतञ्जरण्येन विपदार्देन देवो यानि भुवनानुपश्यन् सूर्यग्रहाय स्वाहा विश्ववेदमस्ते यज्ञस्य रुक्रतुम् अग्नये स्वाहा रुद्राय प्रचोदये मेरुष्टमादपदे भोजे महेन्द्रपदे रुद्राय स्वाहा नेचन्तहोमं करिष्यामि जमानस्य मनः पीडोपशान्तये नमः स्वाहा ओम दधिशङ्कदुषारापं क्षीरोधान्नमसम्भवं नमामि शिवमन्त्रं शम्भोर्मकरपोषणं चन्द्रग्रहाय स्वाहा माप्याय सुसमेतते विश्वदस्व वृष्ण्यं प्रभावासङ्गते चन्द्रग्रहाय स्वाहा अप्समे सोमो अव्यवेदन्त विश्वानि मेषदाग्निञ्च विश्वशम्भुवमापश्च विश्वमेषदे आपार्य स्वाहा गौरीर्विमाय दलिलानि लक्ष्यन्ते एकपदे द्विपदे द्वादशपदे अष्टापदे नवपदे मोहदास्वाक्षरवर्णे व्यं गौर्ये नमः स्वाहा देवता प्रत्यदेवता सहिता चरन्नमाम्यहं मङ्गारग्रहाय स्वाहा दिवाकरपति पृथिव्यां पाकं लैलाकपति अङ्गारग्रहाय स्वाहा पृथिवी भवाक्षरानिवेशनी यच्छान शर्मसत्प्रथा पृथिव्यै स्वाहा शरस्य परिणामयगम्यते नेपद्यां च कामशर्मोनित्वा समप्रणाति क्षेत्रपालकाय स्वाहा देवता प्रत्यदेवता सहिता अङ्गारग्रहाय स्वाहा ओम चित्रोहोमान्तकारे चित्रोहोमं करिष्यामि जमानस्य भद्रपीडोपशान्तये नमः स्वाहा ओम करुणालाभं दैत्यानां परमं सर्वशास्त्रप्रवक्तारं भार्गवं प्रणमामि शुक्रग्रहाय स्वाहा ददन्ते अन्यत्र स्वाहा कामाय स्वाहा नमोऽस्तु सर्वेभ्यो ये च पृथिवी मनो ये अन्तरिक्षे द्वितेभ्यः सर्वेभ्यो नमः स्वाहा देवता सहित राहुग्रहाय स्वाहा देवानां मदने कवीनां शर्मित्राणां महिषा मृगाणां शेनो रुद्राणां दुष्पति निर्मलानां सोमः पवित्रमस्य देवतो ब्रह्मणे नमः स्वाहा ओम आदित्याय सोमाय मंगलाय बुधाय चातुर्शुक्रशनेश्वराय राहवे केतवे नमः स्वाहा आदित्याय सोमाय मंगलाय बुधाय चातुर्शुक्रशनेश्वराय राहवे केतवे नमः स्वाहा आदित्याय सोमाय मंगलाय बुधाय चातुर्शुक्रशनेश्वराय राहवे केतवे नमः स्वाहा आदित्याय सोमाय मंगलाय बुधाय चातुर्शुक्रशनेश्वराय राहवे केतवे नमः स्वाहा नवग्रहाय नमः कल्याण कार्य आटंक वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा ओम एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः स्वाहा श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः स्वाहा श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा स्वाहा
ब्रह्मणे नमः स्वाहा विघ्नेश्वरप्रीत्यर्थे उदशेष महानिवेदनं टिप्पणी हाकಬೇಕು उदशेष आद्य निवेदनं भाभी आप छोड़ो भाई అలాంటి స్వస్తి రామ్ మేధాం యశః పుణ్యాం విద్యాం బుద్ధిం దీర్ఘాయురమోజ్ఞాతవ గణపతి హోమత్రయాదేశో నూనం సంపూర్ణదాం యాది సత్యో వందే తమచ్యుతం అనండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ఉతాశన యత్కృతంతో మయా దేవ పరిపూర్ణం దదస్తు మే మయాత్పుర కరిష్యమాణ హోమేన విఘ్నేశ్వర స్వామికి చరణాల వృందార్పితం ఏతద్ఫలం పరమేశ్వరార్పితమస్తు. సహస్ర పరమాదేవి ధ్యానం ఎక్కువ నుంచిగా అక్కడ నుంచి వీడియో తీసుకురా తీరని క్లాస్ నడుస్తుందంట. తీరన్ ఫస్ట్ గణపతి పూజతో స్టార్ట్ చేసాము. గణపతి పూజ అయిపోయింది, తర్వాత హోమం కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది. ఇంకా మార్నింగ్ 9 కలా అనుకున్నాము, లేట్గానే స్టార్ట్ అయ్యింది. చాలా పనులు ఉంటాయి కదా, ఒక్కటైతేనే లేట్ అయిపోతుంది, అలాంటిది 3 కదా, ఇంకా లేట్ అయిపోయింది కొంచెం. అండ్ ఇప్పుడు వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం. अपवित्र पवित्रो वा सर्वावस्थान गणपति प्रार्थने गौरव చేసి రామ ఆకులు ఉన్నాయా? బుట్టిలో ఉన్నాయి. ఏం కాదు నాన్న, కళ్ళు క్లియర్ అవుతాయి. ఇంకా అమ్మ నా ఫేవరెట్ స్వీట్ ఫేవరెట్ స్వీట్ నాన్న
ఆకులేవి అత్తయ్య గౌరవ దగ్గర పసుపు వేసి పూలు పెట్టమ్మా పరికల్పయామి ధూపం పరికల్పయామి దీపం పరికల్పయామి అమృతోపహారం అట్లా కూడా పరివారం ఆవాహయామి అందరి దొరుకుని మా ఇంట్లో పూజ రాస్వామి అని చెప్తున్నాం అన్నమాట. ఎవరైనా అఖిలాండ కోటి బ్రహ్మాండాన్ని ఈ బ్రహ్మాండానికి అంతా కూడా అధినాయకుడు అంటారు. అలాంటి దేవదేవుడు నారాయణమూర్తి సత్యనారాయణ స్వరూపంతో మన ఇంటకు వస్తున్నాను అని యావత్ పూజావసరం అంటే నేను ఏదైతే పూజ చేస్తున్నానో ఆ పూజావసరార్థం తావత్తం ప్రీతి వాడిన దాని మీద ప్రేమతోటి ఏదైతే పూజ వ్రతం మీద చేస్తున్నానో ఆ వ్రతం పూజ ప్రేమతోటి మా మీద ప్రేమతోటి ఆ వ్రతం మీద పూజ ప్రేమతోటి ఆవాహయామి ప్రీతి భావేన ఇష్టంతో రావాలి, ఇష్టం లేకుండా రాదు. అట్లా నేను వచ్చిపోయినట్టే కాదు ఆశీర్వదించండి ప్రేమతో రావాలని భగవంతుని ప్రార్థన చేసుకుని ఆవాహనం చేస్తున్నాం అన్నట్టు. అవాహయామి స్థాపయామి వచ్చిన కూర్చో పూజయామి పూజ చేసి ధ్యానం సమర్పయామి అక్షతలేమి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోపాద్యం ఒకసారి చూపించి వదిలేదు స్వామి వచ్చింది కాబట్టి కాడు పడుకోలేడు మనం కడగాలి. పాదయోపాద్యం చూపించి వదలండి కింద హస్తయోపాద్యం చేతులు అడగండి ఒకసారి. ముఖే ఆచమనం కూర్చున్న తయారు నీళ్ళండి. ముఖే ఆచమనం స్నానం ఆయన స్నానం చేసి వచ్చినాడు స్నానం చేసి ఆయన స్నానం చేయకుండా ఎట్లంటే రమ్మన్నావు కదా అది ఏ పరిస్థితిలో నేను అందుకే స్నానం చేయకుండా వచ్చేసింది. ఇప్పుడు స్నానం చేయించాలి. ఒకసారి కలిసి నీళ్ళు పూజ అయిపోయింది. కథ చెప్తా ఉంటా. పసుపు కుంకుమ పూలు వేసుకుంటే కథ ఎవ్వరు మాట్లాడకుండా వింటే వాళ్ళకి చాక్లెట్ ఇప్పిస్తాం. సైలెన్స్ కూర్చోవాలి. చాక్లెట్ ఇప్పిస్తాం. ఏం కావాలి ఏమోదైతే కథ నైమిషారణ్యే ఋషియా శౌనకాదయః ప్రప్రజుర్మయా సర్వే సూతంబో. అండ్ ఈ వీడియోలో కంప్లీట్గా పూజనే ఉంటుంది, ఇంకేం షూట్ చేయలేదు. పూజ చేస్తాం కదా దాంట్లోనూ కొంచెం ఎక్కువగా అలా పెట్టేశాను అనమాట మంత్రాలు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు కదా పూజ హోమం అలా. సో అందుకని చెప్పేసి ఇంకా న్యాచురల్గా అలా పెట్టేశాను కొద్దిగా. నిర్గుణుడు గుణాత్ముడు ఈ ప్రపంచానికంత ఆదియు భక్తుల యొక్క కష్ట దుఃఖములు తొలగించేది ఓ నారాయణమూర్తి నీకు నమస్కారం అయ్యారు చెప్పి నారదవారు స్తోత్రం చేయగా శ్రీ మహావిష్ణువు నారద మహర్షి స్తోత్రం వింటాడు. ఓ నారద ఇక్కడికి ఎందుకు వచ్చినావయ్యా? నీవు క్షేమేనా? లోకాలన్నీ క్షేమేనా? మనసులో ఉన్న కోరిక వచ్చినట్లయితే నీ కోరికలు నెరవేర్చుకున్నాయా అని చెప్పి నారాయణమూర్తి కోరగా నారదుడు అంటాడు, అన్ని లోకములపై కాంక్ష కలిగిన వారిని అన్ని లోకములు తిరుగుతూ మార్గ మధ్యమున ఆ మానవ లోకానికి పోయినారు. ఆ సమయానికి ఉన్న మనుషులంతా నానా జన్మాల ఎందుకు పుట్టుతూ అన్నీ కూడా సవిస్తరంగా చెప్పని వింటారని కూడా అట్లా ఉన్నటువంటి నారాయణుడు అంటాడు. ఓ నారద ఈ సత్యనారాయణుడు దుఃఖములు సంపచేను సమృద్ధిగా పరిమరిచి సౌభాగ్యం వింపు చేసి సంతతి కలిగించును సర్వకాల సర్వ అవస్థ ఎందుకు కూడా విజయాన్ని కలిగించును. ఏ నాథ మహర్షి అంతాన్ని మాఘమాసముందు కానీ కార్తీక మాసముందు కానీ ఒక శుభదినాన్ని నిశ్చయించుకుని చెప్పలేదు. యుద్ధానికి పోయినప్పుడు కానీ మన ఇంట్లో కష్టాలు వచ్చినప్పుడు కానీ మన ఇంట్లో దరిద్రం కలిగినప్పుడు కానీ లేదా మన ఇంట్లో పెళ్ళైనా పేరంటమైనా గృహ ప్రవేశమైనా ఏ శుభకాలమైనా కూడా లేదా మన మనస్సునందు ఎప్పుడు కోరిక పుడుతుందో అప్పుడప్పుడే కోరిక సత్యనారాయణ చేసుకోవచ్చు. ఈ వ్రతమును నిలుపుకమాలు చేసుకోవచ్చును, సంవత్సర కుమారు కూడా చేసుకోవచ్చు. ఎవరి యొక్క ఇంటి పరిస్థితి బట్టి వాడు ఈ సత్యవ్రతాన్ని తీసుకోవచ్చును. ఈ వ్రతానికి వారు బంధువులను గ్రాములను తీసుకొచ్చేవారు అట్టి పండ్లు ఆవు పాలు గొలుపులు కానించు బియ్యములుగా శరకరాలను దినమన్నీ కూడా సమానముగా ఒక శరంబావు చేర్చి ప్రసాదం సిద్ధం చేసి స్వామికి నైవేద్యం
అంటే ఏం లేదు, మీరు కూడా వ్రతం వింటారు కదా, ఇంకా పూజ కూడా చూసినట్టు ఉంటుంది చూసే వాళ్ళకి అని చెప్పేసి. అండ్ అలా పూజలన్నీ అయిపోయాయి. ఇంకా లంచ్ టైం చాలా లేట్ అయిపోయింది. అండ్ కొద్దిమంది రిలేషన్ వచ్చారు, చిన్న అత్తయ్య వాళ్ళకు సిస్టర్స్ ఉంటారు కదా వాళ్ళు, ఇంకా మామయ్య వాళ్ళ చెల్లి, ఆల్రెడీ ముందు వ్లాగ్లో చూపించాను కదా వీళ్ళందరూ వచ్చారు. ఇంకా లంచ్ చేసేస్తున్నాము ఇప్పుడైతే. అండ్ ఆ రోజు లంచ్కి మామూలుగా కర్రీ, సాంబార్, స్వీటు, రైస్, మజ్జిగ అలా క్లియర్గా ఏం షూట్ చేయలేదు. ఇంకా చిప్స్ మిక్చరు అలా ఉన్నాయన్నమాట ఆ రోజు లంచ్కి. ఈ వీడియోలో ఆల్మోస్ట్ కొద్దిగా ధీరను, సమీర్ వీళ్ళు ఇద్దరు కవర్ చేశారు కంప్లీట్గా వీడియోని. సో లంచ్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి అదే రోజు ఈవినింగ్ అనమాట. పూజ అయిపోయిన తర్వాత లైటింగ్ వేయడానికి అని పిలిపించాడు రఘు. సీరియల్ లైట్స్ ఉంటుంది కదా, పైనుంచి కింది వరకు అంతా లైటింగ్ వేపిస్తున్నాడు. సో ఫైనల్గా వ్రతం అయితే అయిపోయింది. అండ్ హోమము, గణపతి పూజ అన్నీ అయిపోయాయి. పెళ్ళికి ముందే ఇవన్నీ ప్రోగ్రామ్స్ అయిపోతే కొంచెం ఎక్కువ టైం ఉంటుంది కదా, హడావిడి కాకుండా ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఈరోజు వ్రతం అయితే కంప్లీట్ చేసినాము. అండ్ లంచ్ అయిపోయింది. ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాము. ఇంకా కొంచెం షాపింగ్, నాదైతే ఏం లేదు, నాది అయిపోయింది. దీని వాళ్ళది కూడా అయిపోయింది. కొన్ని ఇంకా షూస్ అలాంటివి ఉన్నాయి రఘుని. అజయ్ది ఇంకా కంప్లీట్గా ఉంది. అజయ్ షాపింగ్ అయితే కొన్ని అయినాయి, కంప్లీట్గా కాదు, ఇంకా కొన్ని అవసరం ఉన్నాయి. సో దానికోసం అని షాపింగ్కి వెళ్తున్నాం. ఇంకా కొన్ని డేసే ఉన్నాయి కాబట్టి పెళ్లి కొడుకుని చేస్తే ఇంకా అజయ్ బయటకు వెళ్ళడానికి ఉండదు. సో అజయ్ షాపింగ్కి తీసుకెళ్తున్నాం ఈరోజు పూజ అయిపోయిన తర్వాత. అండ్ ఫైనల్గా ఈ చూపించలేదు కదా మీకు, ఈ పోర్షన్ ఇలా అయ్యింది. హాలు, డబల్ బెడ్రూమ్, ఇదంతా హాల్ వచ్చేసింది. 2 పోర్షన్స్ ఉంటే రెనోవేషన్ చేశారు కదా, అది హాలు. అండ్ ఇదొక బెడ్రూము, ఇక్కడ వాష్రూమ్, అండ్ ఇదొక బెడ్రూము. కిచెన్ కూడా ఉంది, బట్ కిచెన్ టెంపరీగా పెట్టాము. కిచెన్లో ఏమీ పెట్టలేదు అనమాట. వంటబండ కూడా జస్ట్ ఇలా ఖాళీగా ఉండింది ఇన్ ఫ్యూచర్లో. బట్ ఇప్పుడు సపరేట్గా ఏం కాదు కదా, కలిసే ఉంటాం అందరము. ఇంకా సో అందుకనే ఇంకా కిచెన్ అలా పెట్టేశాము. అండ్ గణపతి హోమం అయింది కదా అదనమాట. ఇంకా హోమంది. సో ఈ పోర్షన్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇంకా షాపింగ్కి వెళ్తున్నాము. ఈ వ్లాగ్ ఇంకా కంటిన్యూ చేస్తానో ఇంకా ఇంతతో ఏం చేస్తానో తెలీదు. బట్ ఇంకా ఇప్పుడైతే షాపింగ్ స్టార్ట్ అయిపోతున్నాను. షాపింగ్కి వెళ్ళాము, బట్ ఎక్కువేం షూట్ చేయలేదు. కొద్దిగా మేబాస్కి వెళ్ళాము, సికింద్రాబాద్. ఆ తర్వాత ముగ్దా ఉంటుంది కదా, ముగ్దాకి కూడా వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. దీంట్లో చూసిన తర్వాత ముగ్దాకి కూడా వెళ్ళాము. కొంచెం షాపింగ్ అయితే అయ్యింది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఒక స్పెషల్ గిఫ్ట్ అనమాట అజయ్కి. అజయ్ మ్యారేజ్ గిఫ్ట్ ఇస్తున్నారు రఘుబాబి అజయ్కి. iPhone 13 Pro Max గిఫ్ట్గా ఇస్తున్నారు. సో దానికోసం అని చెప్పేసి బజాజ్ ఎలక్ట్రానిక్స్ వచ్చాము. దీంట్లో ఇది ఒక్క కలరే అవైలబుల్గా ఉంది. సరే ఇంకా మాకు టైం కూడా ఎక్కువ లేదు కదా, పెళ్ళిలో గిఫ్ట్ చేయాలి. ఈ కలర్ చాలా బాగా నచ్చింది అజయ్కి, చూసాడు ఇంతకుముందే. సో ఇది తీసేసుకుంటున్నాం అనమాట. ముందు రోజు వెళ్ళాము, చూసాము. అండ్ తర్వాత ఇది డెలివరీ కూడా తీసేసుకుంటున్నాము. అండ్ అన్బాక్సింగ్ కూడా చూపిస్తాను. ఈ వీడియోనే అన్బాక్సింగ్ చేస్తున్నాను. షోరూంలోనే కదా, చూసుకోవాలి. ఇంకా మనం బిల్ పే చేసిన తర్వాతనే అది ఓపెన్ చేయనిస్తారు కదా. సో పే చేసేసాము. ఇంకా అన్బాక్సింగ్ చూసి మీరు కూడా ఇది
ठीक है भैया చూపి చూసారా మా జై ఫేస్ ఎట్లా వెలిగిపోతుందో. నిజంగా బ్రాండే కదా, చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఫోన్ తీసేసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి లైట్స్ కూడా ఆన్ అయిపోయాయి. ఇంటికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో అంతే, ఇంక ఈ వ్లాగ్ ఇంతటితో ఏం చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. షాపింగ్ వెళ్ళిన ప్రతిసారి ఇంటికి వచ్చేసరికి 12:30, 1, 1:30, 2 కూడా అవుతుంది.